మే కర్పూరం వాసన పోదమే కర్పూర వాసన ఎంత బాగా వస్తుంది చూసేద్దాం బా. ఒరే మామ ఆవులతో కూడా ఎందుకు పోతావురా? వెళ్ళిపోతాం బదరా మనం. రేపు యాడికి పోయేదే? ఈ రోజు ఈ కర్పూరాలు మనం ఎత్తుకొనే పోవాలా. వాసన ఎంత బాగా వస్తుంటే మామ ఈ ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోదాం బదరా. కొడతారు ఫ్యాక్టరీయా? నువ్వు మూసుకొని ఉంటా రే మామా. ఎవరమ్మా మీరు? మా మేడం పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీ పెట్టున్నారు. ఇప్పుడు మా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వస్తున్నారు. సార్ ఎవరు సార్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్? మేము గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని పర్మిషన్లు తీసుకున్నాం సార్. కళాశ్రీకి కార్తిక మేడం అనేసి పెద్ద స్పెషల్ ఆఫీసర్ అయ్యా, అంత దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా? కార్తీక మేడం ఏం పర్మిషన్ తీసుకున్నారంటున్నా? లైసెన్స్ చూపి, ఇక్కడ ఏమేమి చేస్తున్నారో చూపి. మీరు స్పెషల్ ఆఫీసరా? మీరు స్పెషల్ ఆఫీసరే మేడం, అన్ని చూపిస్తాను రండి మేడం. ఇది రా మెటీరియల్ మేడం. ఇవి 5 రూపాయల కర్పూరం మేడం. అవి బిల్లల కర్పూరం మేడం. అది గడ్డ కర్పూరం మేడం. ఇవన్నీ కొనుక్కొచ్చి అమ్ముతారా? తయారు చేస్తారా? మేడం ఇవన్నీ మేమే మేడం తయారు చేస్తాం. మిషన్ చూపిస్తారండి మేడం. ఇది 5 రూపాయల కర్పూరం తయారు చేసే మిషన్. ఇది బిల్లల కర్పూరం తయారు చేసే మిషన్. అది గడ్డల కర్పూరం తయారు చేసే మిషన్. ఇది ప్యాకింగ్ చేసే మిషన్ మేడం. అరే ప్యాకింగ్ చేసిన మిషన్ ఒకసారి ఆన్ చేయి. ప్యాకింగ్ కండిషన్ ఎట్టుందో చూద్దాం. చూడండి మేడం చూడండి. ఒకసారి ప్యాకెట్ తెచ్చి నా చేతికి. ఈ మిషన్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఏం కాదు కదా మేడం? మన మిషన్ బాగా కండిషన్ లో ఉన్నాయి మేడం. మన కర్పూరం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు మేడం. ఆ రంజిత్ ఈ బ్రాండ్ లిస్ట్ లో ఎంటర్ చేయమ్మా. ఇప్పుడు బాగా చెప్పింది. పర్మిషన్ ఇద్దాము. మీ బ్రాండ్ పేరు చెప్పండి. సార్ చూడండి సార్, మన బ్రాండ్ సార్ దీక్ష క్యాంపర్ సార్, ప్యూర్ అండ్ బెస్ట్ క్వాలిటీ సార్. సరే అమ్మా నేను వచ్చేదే. అన్నయ్య వీళ్ళందరూ గుమ్మ ఉన్నారు కదా, ఈ గోతాలన్నీ ఎత్తే ఈ లోడ్ ఎత్తు ఇంటికి ఎత్తుకోబాదు. మేడం ఏ మేడం లేదు ఏం లేదు. పర్మిషన్ ఇవ్వాలంటే ఈ లోడ్ అంతా ఎత్తాలి మేము. కర్పూర వాసన ఈడ్లో గడుతుంటే నేను గుమ్మ ఉంటానా? ఎత్తురానయ్యా లోడ్. కర్పూరాలు కూడా ఎత్తండ్రా బాగుండయ్యా. కార్తిక పోలీసులు అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ఆఫీసర్ లైసెన్స్ అన్నారు, కర్పూరం ఖాళీ చేసి